అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలో నిర్వహించిన కార్యక్రమానికి మంచి పేరు వచ్చిందంటూ కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంటే డ్వాక్రా ఆర్పీల ఆవేదన మాత్రం అందరినీ కలవపరిచింది. వచ్చిన జనానికి వాటర్ ప్యాకెట్లు కూడా ఇవ్వలేదంటూ డ్వాక్రా మహిళ ఆర్పీ నల్లు వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆమె డ్వాక్రా గ్రూప్లో వాయిస్ మెసేజ్ పెట్టారు. కార్యక్రమానికి వచ్చిన డ్వాక్రా మహిళలు ఆర్పీలను దారుణంగా తిడుతున్నారని, తమకు ఉన్న మంచి పేరును తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ఆర్పీ ఉద్యోగం వద్దని, ఇంకెప్పుడు మీటింగులకు జనాలను తీసుకురానని తెగేసి చెప్పారు. ఇంత ఘోరమైన తిట్లను తన జీవితంలో ఎన్నడూ తినలేదని, 18 ఏళ్ల సర్వీసులో ఇటువంటి అవమానాలు పడలేదని ఆవిడ కన్నీటి పర్యంతమయ్యారు. డ్వాక్రా సభ్యుల మాటలకు జీవితం మీద విరక్తి పడుతుందని వరలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న ఏపీడీ సార్కి, సిఓలకి, అలాగే ఆర్పీలకి అందరికీ నమస్కారం అమ్మా. ఇలాంటి మీటింగు నా జీవితంలో చూడలేదు సార్. సూపర్ సక్సెస్ అయిన గిన్నిస్ బుక్ ఆర్పీలు ఎక్కించారు సార్. నిజంగా ఈ జనాలు తిడుతుంటే ఎలా ఉందో తెలుసా సార్? ఇక్కడ చాలా దారుణంగా తిడుతున్నారు సార్. ఏ రోజు మాకు జనాల దగ్గర ఆర్పీ కాడికి వెళ్తే మా పనులు అవుతాయి, ఆర్పీ మాకు ఏవైనా చేదోడు వాదోడుగా ఉంటుంది అని మంచి పేరుని తీసేసినట్టు అయిపోయింది సార్. ఇక మీదట ఇలాంటి ప్రోగ్రామ్కి మటుకు ఆర్పీలు జనాలు తీసుకురమ్మని అయితే మా ఏరియా నుంచి అయితే నేను ఇంకా తీసుకురాను సార్. నాకు ఈ పోస్ట్ కూడా వద్దు సార్. వీళ్ళేదో నెమ్మదిగా మాట్లాడుతున్నారు, కనీసం డబ్బులు వాటర్ ప్యాకెట్ ఇవ్వకుండా జనాలకి ఏంటి సార్ ఇబ్బంది? ఎలాంటి తిట్లు తెలుసా సార్? ఇంత ఘోరమైన తిట్లు నా జీవితంలో వినలేదు సార్. నేను నాయకులు ఇన్ఛార్జీలు వేశారు సార్. మేము జనాలను పోగేసి వాళ్ళని ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళ మ్యాప్లోని లాగిన్ అయ్యి వాళ్ళ మ్యాప్ మేము తీసుకొచ్చిన మనుషులతో లాగిన్ అవి మేము తీసుకొచ్చిన మనుషులతో ఫోటోలు దిగి వాళ్ళ ఉద్యోగాలు నెంబర్ 1 చేయించుకొని మమ్మల్ని జనాల దగ్గర మైనస్ చేశారు సార్. ఇంత ఘోరమైన మీటింగు, ఎంత ఇదైన తెల్లవారు 2 గంటలకి ఎండి గారు మీ పీడీ మేడం గారికి మాట ఇచ్చి వాళ్ళ మాట పిలుపుకి మేము తెల్లవారి 2 గంటలకు లేచి ప్రతి తలుపు తట్టి జనాలను తీసుకొచ్చినందుకు సార్ 4 రోడ్ల జంక్షన్లోని మా పరువు పోయినట్టు అయిపోయింది సార్. వాటర్ ప్యాకెట్ ఇవ్వలేకపోయాం మేము జనాలకి. ఎలాంటి తిట్లు అంటే ఇంక చెప్పలేము సార్ అధికారుల దగ్గర. నేనైతే దయచేసి నాకు ఇంక ఈ ఉద్యోగం కూడా చెయ్యాలని లేదు సార్. ఇలాంటి ఉద్యోగాలు పగోళ్ళు కూడా రాకూడదు సార్. ఎంత అన్యాయమైన జీవితాలు కూడా మాకు వద్దు సార్. విరక్తి పడుతుంది సార్ ఈ మాటలకి.